చెప్పాలంటే మా స్లోగన్ మీరు ఒక్కసారి చూడండి. డెవలప్‌మెంట్ అట్ ద డిగ్నిటీతో చేయాలి గానీ, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ మా లైఫ్స్‌ని ఇది చేసుకుంటూ కాదు కదా! సో, ఇది ఒక కాలనీ ఒకటే కాదు సార్. ఇది జస్ట్ వాళ్ళేదో కాంక్రీట్ జంగల్‌లాగా అనుకుంటున్నారేమో. బట్ మాదిదొక లైఫ్స్ అండి. ఇంతమంది లైఫ్స్. ఓకే. అండ్ ఫస్ట్ మేము చెప్పాలంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాది మూసీ ఇష్యూకే. ఈ ప్రాజెక్ట్ దీంతో సంబంధించిదే. మాదేంటంటే మాదిప్పుడు మూసీ డెవలప్‌మెంట్‌కి ఫేజ్ 1బి నుంచి గండిపేట నుంచి బాపుఘాట్ నుంచి దాకా చేయాలనుకుంటున్నారు కదా! సో, అక్కడ ఎఫెక్ట్ అయ్యే హౌసెస్ మాకొస్తాయండి. సో, మాకేంటంటే మేమందరూ యూనిటీగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా మేము పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం, మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో దట్ ఎవరి లైఫ్స్‌ని ఎవరి హౌసెస్‌ని లూజ్ చేసుకోకూడదని చెప్పి మేమొచ్చాం సార్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేదో డెవలప్‌మెంట్ కోసం అది కావాలి సార్ డెవలప్‌మెంట్ చేయండి. ఎవరు వద్దని చెప్పట్లేదు కదా! బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా లైఫ్స్ కదా! ఆ! ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు ఒక్కసారి ఇప్పుడు బయట మీరు చూసారంటే గవర్నమెంట్స్ అన్నీ ఏం చెప్తున్నాయి? బేటీ బచావో, బేటీ పడావో అని చెప్తున్నారు. కానీ ఇక్కడేమవుతుందంటే బేటీ ఇంకో ఘర్ కో జావో ఔర్ ఉన్కో ఘర్ కో తోడో అని చెప్తున్నారు. ఎవరిచ్చారండి రైట్స్ మా ఇల్లులు కూలగొట్టడానికి? మేమెంత కష్టపడ్డాం వాళ్ళకి తెలుసా? 12 అవర్లు ఒక్కొక్కసారి 12 అవర్స్, 10 అవర్స్ మేము జాబ్ చేయాలి. మేము జాబ్ చేస్తే గాని మా ఈఎంఐస్ కట్టుకోలేము మేము. ఆయనొచ్చి కడతాడంట మా ఈఎంఐస్. చెప్పండి ఇల్లేమో ఎంత ఈజీగా చెప్తున్నాడండి. మేమొచ్చాము ఏదో కబ్జా చేసుకున్నారు, కూలగొడతాం అది ఇది అని చెప్పారు. ఎవరబ్బా సొత్తనుకున్నారండి ఆయనది? మా కష్టార్జితం ఆడపిల్లల కష్టార్జితం అది. ఎవ్వరు కష్టపెట్టింది ఎవ్వరి దగ్గర అడుక్కున్నది కాదు. మేము మా కష్టార్జితంతో మేము చేసుకున్న ఇల్లులది. కుల్లగొట్టే హక్కు ఎవ్వరికీ లేదది. వచ్చారంటే మేము కావాలంటే చెప్తున్నారు కదా ఏదో బుల్డోజర్స్ వస్తాయి అవి ఇవి అని. వీఆర్ రెడీ టు మేము దాని ముందు పడుకోవడానికైనా సరే మా రక్తంతో ఇది చేసుకుని వాళ్ళు కొడతారు కుల్లగొట్టుకుంటారా కొట్టుకోమని చెప్పండి. అక్కడ మూసిలో పారేది ఖచ్చితంగా మా బ్లడ్ అయి ఉంటదే గానీ ఇంకా ఏది బిల్డింగ్ కాంక్రీట్లు అయితే అవైతే కాదండి. మా బ్లడ్డే కారుతాయి అక్కడ మూసి ఆయన బాగు చేశాడంటే. డెవలప్‌మెంట్ కోసం కొంత నష్టపోతారు కదా జనాలకి. వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇస్తాం. ఏం కాంపెన్సేషన్ అండి? మా ఇల్లు కాస్ట్ ఎంతో తెలుసా? ఆయనకు మా ఇల్లు కాస్ట్ ఏంటో తెలుసా? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదో టీడీఆర్స్ ఇస్తున్నారు. ఆ టీడీఆర్స్ ఫుల్ ఫార్మ్ తెలుసా? ఆయన అడగమని చెప్పండి. టీడీఆర్‌ని మొత్తంగా పలకడానికి వస్తదా అడగమని చెప్పండి. అది కూడా రాదు గానీ ఏదో టీడీఆర్స్ ఇస్తారంట. టీడీఆర్స్ ఏం చేసుకోవడానికండి? ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు టీడీఆర్స్ అంటే ఏంటి? వాళ్ళేం చెప్తున్నారు? ఐదర్ మన డెవలపర్స్‌కి అమ్ముకోవచ్చు అది ఇది అని చెప్తున్నారు వాళ్ళు. ఫైనల్‌గా ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేమైతే ఇవ్వమండి మా ఇల్లులు. మా ప్రాణాలు పోయినా మేము ఇవ్వమండి మా ఇల్లులు అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క పాయింట్ చెప్తాను నేను. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మూసి పక్కన ఉంటున్నాం. దాని పొల్యూషన్ అంతా మేమే అనుభవిస్తున్నాం. దాని గలీజ్ అంతా మేమే పీల్చుకుంటున్నాం. ఇప్పుడు మంచిగా చేసినప్పుడు మమ్మల్ని ఉండనీయకుండా మంచిగా చేసినప్పుడు మీ ఇల్లు గులగొడతామంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా! మేము ఇవ్వము.